గారు అంటే ఎందుకు అంటే అవగాహన రాహిత్యమా, లేదు రాజకీయ దురుద్దేశం, రాజకీయ కుట్ర, లేదు ఇంకేదైనా 4 ఓట్లు సీట్లు వస్తాయి ఎన్నికల వేళ మళ్ళీ ఉమ్మడి రాజధాని అనే నినాదం ఎత్తుకోవడం ద్వారా 2 రాష్ట్రాల మధ్య ఏదైనా కొంత వివాదాన్ని తెర మీద తీసుకురావాలి అనేటువంటి ఏదైనా ఎత్తుగడా ఎట్లా చూడాలి? సుబ్బారెడ్డి గారు అంటే ఏదో ఆషామాషి మనిషి ఎవరో మాట్లాడారంటేనే కాదు, ఎందుకంటే ఎంతో కొంత ముఖ్యమంత్రి యొక్క సూచనలు సలహాలు లేకుండా ఏదంటే అది మాట్లాడే వ్యక్తిగా సుబ్బారెడ్డిని చూడటానికి వీల్లేదు నారాయణమూర్తి గారు. ముఖ్యంగా ఇప్పుడు ఇవాళ మనకి మన ఏదైతే విభజన చట్టంలో పెట్టిన విధంగా మనకు రాజధాని ఏంటండి? ఉమ్మడి రాజధాని 10 సంవత్సరాలు అయిపోయింది. నేను ఇంకా 10 సంవత్సరాలు అవ్వలేదు కదా. అదే అంటే 10 నెలలు ఉన్నాము, ఇంకా 10 నెలలు కూడా లేదు, 3 నెలలు. ఏదైనా కానివ్వండి ఇప్పుడు ఉమ్మడి రాజధాని హైదరాబాదా కాదా? ఓకే, కాసేపటికి హైదరాబాదా కాదా? ఉమ్మడి రాజధాని హైదరాబాదే నెంబర్ 1 కాదంటలేదు. అక్కడ ఆగండి నేను ఏమంటానంటే ఇంకా మనకు రావాల్సిన ఏదైతే బకాయిలు ఉన్నాయి, కరెంటు బకాయిలు ఉన్నాయి, అవి రావాల్సి ఉంది. గత 5 సంవత్సరాల్లో ఇంతకు ముందు 14-19లో చంద్రబాబు నాయుడు గారు పరిపాలించినప్పుడు కూడా అవి రాలేదు. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, అక్కడి నుంచి రాలేదు. ఇవన్నీ ఉన్నాయి. తర్వాత మనం 14-19లో వీళ్ళు పరిపాలించిన ఏదైతే గవర్నమెంట్ ఉందో, ఓకే 19 తర్వాత 2 సంవత్సరాలు మళ్ళీ కరోనా వచ్చింది, ఇవన్నీ సమస్యలు మధ్యలో ఏమనుకోకుండా ఒక్కటే ప్రశ్న, మీరు అన్నట్టుగా ఉమ్మడి రాజధాని ఇంకా ఉండగానే సరే తెలుగుదేశం అంటేనేమో మీరు అన్నట్టు ఇందాక ఎవరో అన్నారు నోటుకోటు కేసులో వెళ్ళిపోయింది అది ఇదని మాట్లాడారు, కాసేపు అనుకుందాం. కానీ ఇక్కడ నేనేమంటున్నా అంటే మీరు 3 రాజధానులు అనేటువంటిది ఒక అంశాన్ని ఎత్తుకొని అంటే వికేంద్రీకరణ, అభివృద్ధి వికేంద్రీకరణ అనేటువంటి అంశాన్ని తీసుకొచ్చి 3 రాజధానుల్లో భాగంగా సీఎం ఆఫీస్ మారిపోబోతుంది, ఇగో రేపే ఎల్లుండే అనేటువంటి పరిస్థితుల్లో చెప్పి మళ్ళీ ఇప్పుడు ఇంకా కాలం దగ్గరగా దరిదాపుగా ఉమ్మడి రాజధాని చట్టపరంగా మరో 3 నెలల్లోనో 4 నెలల్లోనో ముగిస్తున్న వేళ మళ్ళీ ఉమ్మడి రాజధానిగా ఉండాలని కోరతాము అని అనటంలో ఎక్కడో లోపమా, లేకుంటే అవగాహన రాజ్యమా, లేకుంటే రాజకీయ ఎత్తుగడ, రెండిట్లో ఏంటి? ఏమీ లేదండి. ఇప్పుడు నేనేమన్నానంటే ఆయన ఇప్పుడు ప్రస్తుతం రాజధానిగా హైదరాబాద్ ఉంది, ఉమ్మడి రాజధానిగా అనేటటువంటి కంటెస్ట్లో చెప్పిందే తప్ప మీరు చెప్పిన ఏ విషయమో దాంట్లో లేదు. తర్వాత శ్రీనివాస్ చెప్పినట్టుగా కూడా అవి ఏమీ దీంట్లో భాగం కాదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ 14-19లో ఒక ఇటుక వేయకుండా టెంపరీ జీవోలు ఇష్యూ చేసి అదే సెక్రటరియట్, అదే అసెంబ్లీ, అదే హైకోర్టుని టెంపరీ జీవోలతో ఇవాళ 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని చెప్పేసి మనం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రతి దానికి కూడా వీళ్ళు స్టే చేస్తారు, అడ్డుపడతారు. రాజధాని అమరావతి, ఇప్పుడు అమరావతి కూడా రాజధానిగా ఉంది, మనకి ఫ్యూచర్లో కూడా రాజధానిగా ఉండబోతుంది. అయినప్పటికీ రాజధాని ప్రాంతంలో పేదవాడికి ఇల్లు ఇస్తానంటే స్టే తెచ్చి ఆపుతారు. విశాఖపట్నం రాజధాని కాబోతుంది, దానికి మళ్ళీ అక్కడ పేదవాడికి ఇల్లు ఇస్తానంటే స్టే తెచ్చి ఆపుతారు. అదే రాయలసీమలో పులివెందుల్లో పేదవాడికి ఇల్లు ఇస్తానంటే స్టే తెచ్చి ఆపుతారు. ఎందుకు స్టే తేవాల్సిన అవసరం ఈ ప్రభుత్వం, ఈ ఏదైతే పార్టీ ఉందో తెలుగుదేశం పార్టీకి వచ్చింది? అంటే పేదవాడు 3 రాష్ట్రాలు ఈ ప్రాంతాల్లో ఈ రాష్ట్రం నుంచి ఎక్కడికో వెళ్ళిపోవాలా? పేదవాడికి రాజధానిలో ఉండడానికి హక్కు లేదా? విశాఖపట్నంలో పేదవాడు ఉండడానికి హక్కు లేదా? రాయలసీమలో పేదవాడు ఉండడానికి హక్కు లేదా? 31 లక్షల ఏదైతే పేదలు ఇళ్ళు ఏవైతే ఉన్నాయో, స్థలాలు ఏవైతే ఉన్నాయో, స్థలాలు వాళ్ళ పేరు మీద ఇస్తే, పట్టాలు ఇస్తే వాటిని పూర్తిగా వ్యతిరేకించి పేదవాడు ఇంట్లో ఉంటాడా, సొంత ఇంట్లో, ఎంత ధైర్యం, మేము వాళ్ళ మొత్తం నాశనం చేసాం. ఇంకొక అంశాల్లోకి వెళ్తున్నారు. నేనేమంటున్నా అంటే ఉమ్మడి రాజధాని హైదరాబాదు అనేటువంటి అంశాన్ని తెర మీద తెచ్చారు వైవి సుబ్బారెడ్డి గారు. సరే కోఆర్డినేషన్ లోపమా, లేదా ఇట్లా దీన్ని కొంత ఫీడ్బ్యాక్ తెచ్చుకుందామన్నా బొత్స గారు ఒక రియాక్టను, అది ఎట్లా సాధ్యమైంది, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక రకంగా, అంబటి రాంబాబు గారు ఇంకో రకంగా, ఇవన్నీ కూడా కాంట్రడిక్షన్ ఉన్నాయి. అంటే బహుశా వ్యూహాత్మకంగానే ఒక్కొక్కరు ఒకటి మాట్లాడాలనుకున్నారా? ఇవేమి ఇంకొక రకమే లేదు. అందరూ మాట్లాడిన దాంట్లో ఒకటే ఉంది, మన రాష్ట్రంలో 3 ప్రాంతాలు ఈక్వల్ గా డెవలప్ కావాలి. అటు ఉత్తరాంధ్రలో నా విజయ్ కానివ్వండి, అదే ఇక్కడ అమరావతి కానివ్వండి, అక్కడ కర్నూలు కానివ్వండి, 3 ప్రాంతాలు మన రాష్ట్రంలో 3 ప్రాంతాలు డెవలప్ కావాలనేటటువంటి ఒక కంటెస్ట్ తో ముందుకు పోతానే ఉన్నాం తప్ప వాళ్ళు మాట్లాడింది కూడా అంతే. మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రంలో 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలి, 3 ప్రాంతాలు ఈక్వల్ గా
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇవాళ బ్రహ్మాండంగా జనం అంతా మీరు చూడండి. ఉమ్మడి రాజధాని ఎందుకు 18 వచ్చింది? లక్షల మళ్ళీ ఉమ్మడి రాజధాని అంశం ఎందుకు వచ్చింది? అసలు అవసరం లేని అంశాన్ని ఉమ్మడి రాజధాని అనే అంశాన్ని ఎందుకు సుబ్బారెడ్డి గారు మాట్లాడి ఉంటారు? ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉందనే కంటెస్ట్ లో చెప్పారు తప్ప ఇంకొక అసలు అది అర్థం కాదు, లేదంటే దానికి ఇంకో పరమార్థం తీయాల్సిన అవసరం లా. నేను చెప్పేది దానికి ఒక అర్థం పరమార్థం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. మళ్ళీ కావాలంటే మీరు ఏంటండి, ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడుతామన్నారు. సుబ్బారెడ్డి గారు ఏమన్నా అంటే ముఖ్యమంత్రి గారితో కూడా మేము మాట్లాడతాము అనే ఒక మాట కూడా అన్నారు దాంట్లో. అంటే ఇది ఉమ్మడి రాజధాని కొనసాగించాలి, ఇంకా ఎక్స్టెండ్ చేయాలి అనేటువంటి కాన్సెప్ట్లో మాట్లాడారు సుబ్బారెడ్డి గారు. మరి దాన్ని బట్టి 3 రాజధానుల అంశం ఎగిరిపోయినట్టు అవుతుంది కదా అంటున్నా. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు కంటెస్ట్ నేను చెప్పాను ఆల్రెడీ, ఎంతసేపు మాట్లాడినా కూడా కోడిగుడ్డు మీద ఎంటుకలు తీసే కార్యక్రమం ఈ ప్రతిపక్షాలు చేస్తున్నారు. ఎందుకంటే 2024 ఎలక్షన్ లో అసలు దానికి ఏదో రస తీసుకురావాలని మీరు కరెక్ట్ ఓడిపోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారు నారాయణమూర్తి గారు. రవికుమార్ గారు చెప్పండి మీరు పట్టాలంటే ఎందుకు ఓడిపోతాం? నారాయణమూర్తి గారు మీ ఓడిపోతాం, వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చినందుకు ఓడిపోతాం. రవికుమార్ గారు, నారాయణమూర్తి గారు మళ్ళీ వద్దాం మీ సంవాదంతో. ఆంజనేయ రెడ్డి గారు, కర్ణాటక ఆంజనేయ రెడ్డి గారు, ప్లీజ్ రవికుమార్ గారు నారాయణమూర్తి గారు, రవికుమార్ గారు పట్టాల పేరు ఒక్క నిమిషం. 4,000 కోట్ల రూపాయలు మీ సాక్షి పేపర్కి మాట్లాడుకుంటే ఉపయోగం లేదు. 1 మినిట్ ఒక్కసారి బీజేపీ నాయకులు ఆంజనేయుడు గారు, ఆంజనేయుడు గారు ఎట్లా ఈ వివాదాన్ని ఎట్లా చూడాలి? టెక్నికల్ గా రేపు తేలుతుంది. ఆంజనేయుడు గారు మీరు రియాక్ట్ కండి ప్లీజ్, మీరు రియాక్ట్ కండి. ఆంజనేయుడు గారు, ఆంజనేయుడు గారు. శ్రీనివాస్ గారు, మీకు ప్యానెల్లో ఉండే పెద్దలందరికీ కూడా నమస్కారాలు.